పార్టీ వాళ్ళు అలాగని అందరూ అట్ట ఉండరు, అదొక బ్యాచ్ 10% ఉంటారు అట్లాగా. ఆ 10%తోనే వీళ్ళు సఫర్ అవుతుంటారు, పవన్ అయినా జగన్ అయినా సరే. దానికి సొల్యూషనే పోలీసులు చుట్టూతా మోహరించి మీద పడకుండా చూడాలి. వీళ్ళే దగ్గరికి వెళ్ళి చేతులు తాకిస్తే ఓకే. వీళ్ళకి గాలి పీల్చుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. అది సెక్యూరిటీ అంటే అదే, గాలి పీల్చుకునే స్వేచ్ఛ నీయడం, అలాగని జనానికి దూరం చేయడం కాదు. జగన్ ఇంతకు ముందుకు మళ్ళీ అధికారంలో ఉన్నప్పుడు జనానికి దూరం అయిపోయాడు ఆ పిచ్చి సెక్యూరిటీ మూలంగా. ఇప్పుడు చంద్రబాబు గారిని చూడండి, జనం దగ్గరికి వెళ్తున్నాడు కదా ఆయన. కాబట్టి సార్ ఇందులో ఇంకో కోణంలో ఆలోచిస్తే ఓకే, ఇప్పుడు ఈయన వాళ్ళ వెర్షన్ చూసుకుంటే టీడీపీ వాళ్ళ వెర్షన్ లేదా ఆంధ్రజ్యోతి వెర్షన్, ఈయన వెళ్తుంటే ఆ కార్ల కింద పడిపోయి తొక్కించేసుకుని జనాలు చంపేసుకుని వెళ్ళిపోతున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓకే దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక 50 మందినో ఓకే జగన్ ఆర్మీ అనో ఏదో ఈయన పెట్టుకున్నారు సెక్యూరిటీ. ఒక రకంగా ఆ కోణంలో చూస్తే మంచిదే. కానీ ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారికి లేదంటే నారా లోకేష్ గారు అంటే వాళ్ళు ఇప్పుడంటే డిప్యూటీ సీఎం కానీ అప్పుడు ఆయన కాదు, అలాగే ఆయన మాజీ మంత్రి. కానీ ఇక్కడ ఈయన మాజీ సీఎం కదా. ఈ నేపథ్యంలో చూసినప్పుడు ఈయనకి సెక్యూరిటీ ఇవ్వడంలో భద్రత విషయంలో వైఫల్యం చెందడం వల్లే జగన్ గారు ఇప్పుడు ఆ సెక్యూరిటీని పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా? మేబీ మనం 2.0లో మాట్లాడుకున్నవి వాళ్ళు తీసుకుని ఉంటారు. ఇప్పుడు ఒక పాయింట్ వీళ్ళు వాడారు. మనం మాట్లాడుకున్నది ఏది, ఇదేదో వాళ్ళ దగ్గర వీళ్ళే డబ్బులు పెట్టి చేస్తే తప్పించి కేసు నిలబడదు అనేది. డబ్బులు పెట్టారు, అదొకటి నడుస్తుంది.